నడిపించి తుట్టతుదకు బంధుగణాలతో నశించిపోయే వరకు దుర్యోధనుడు మాత్రం పగ విడిచిపెట్టలేదు. దుర్యోధనుడి పగ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? చిట్ట చివరిలో కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఎవ్వరూ లేరు, తొడలు విరిగిపోయి మృత్యుముఖంలో ఉన్నాడు, కింద పడిపోయి ఇంకా కొద్దిసేపట్లో మరణిస్తాడు. చూడడానికి వెళ్ళారు కృపాచార్యుల వారు, కృతవర్మ, అశ్వత్థామ వెళ్ళారు. వాళ్లే మిగిలిన వాళ్ళు. వెడితే చూశాడు దుర్యోధనుడు. చూసి కృపాచార్యుల వారిని పిలిచి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆయన కలశతో నీళ్లు తీసుకొస్తే అశ్వత్థామని సర్వసైన్యాధిపతిగా అభిషేకించి పాండవ నాశనం చేయమని అడిగాడు. ఇటువంటి అశ్వత్థామ ఎంత విచిత్రమైన ఆలోచన వచ్చిందో, నీ ప్రాణం పోయే లోపల తప్పకుండా నేను అది సాధించి తీరుతానన్నాడు. అప్పుడే జరిగింది ఆశ్చర్యకరమైన ఘట్టం. ఒక రాత్రి చెట్టు కింద కునుకుతున్నారు కృపాచార్య